కరీంనగర్లోని 12వ డివిజన్ భగత్ నగర్లో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. డివిజన్ కార్పొరేటర్ తోటరాముల ఆధ్వర్యంలో అధికారులు ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభమైన 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా సుమారు 350 మంది దరఖాస్తు చేసుకున్నారని కార్పొరేటర్ తోటరాములు అన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఒంటరి మహిళ, వితంతు లాంటి పథకాలకు దరఖాస్తు చేశారని తెలిపారు. డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని ఆకాంక్షించారు. దరఖాస్తు చేయడంతో పాటు అమలు చేయాలని సూచించారు. నిరుపేదలకు 6 గ్యారంటీ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోటరాములతో పాటు బీఆర్ఎస్ డివిజన్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మా 12 డివిజన్లో జరుగుతున్నటువంటి ప్రజాపాలనలో భాగంగా గత 28/12/2023 నుండి ఈ రోజు వరకు ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి ఈ 6 గ్యారంటీలలో ఈరోజు మా డివిజన్ నుంచి దాదాపు 350 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం అయితేనేమి, గ్యాస్ పథకం అయితేనేమి, ఒంటరి మహిళ అన్ని ఇలాంటి 6 గ్యారంటీ పథకాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండాలి. మా డివిజన్ పక్షాన మేము కోరుకునేది ఏంటంటే దరఖాస్తును స్వీకరించడం కాదు, దాన్ని అమలు చేయడం గొప్పతనం.